నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఉపాధి కోసం అరబ్ దేశానికి వలస వెళ్లిన మహిళ మరణం అనుమానాలను రేకెత్తిస్తోంది. చిక్కోలు జిల్లా నుంచి పని కోసం మస్కట్కు వెళ్లిన మహిళ అక్కడే మృతి చెందింది. ఇటీవలే తనను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వేధిస్తున్నారని, స్వస్థలానికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన ఆమె అక్కడే ఆత్మహత్య చేసుకుందని కబురు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమదలవలస మండలం వెదులవలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి 4 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసమని మస్కట్ వెళ్ళింది. ఏజెంట్ ద్వారా మస్కట్ చేరుకున్న ఆమె అక్కడ ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించేది. కొద్ది నెలల క్రితం ఇంటికి వచ్చిన ఆమె కొద్ది రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ మస్కట్ తిరిగి ప్రయాణమై వెళ్ళిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వారం రోజుల క్రితం ఫోన్ చేసిన నాగమణి అక్కడ తనకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని, వేధిస్తున్నారని, స్వస్థలానికి తిరిగి వచ్చేస్తానని చెప్పినట్లు తల్లి సరోజిని తెలిపారు. తాము కూడా వచ్చేయమని చెప్పామని, అయితే ఇంతలోనే ఏం జరిగిందో కానీ నాగమణి గత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందింది. ఆమెను మస్కట్ తీసుకువెళ్లిన ఏజెంట్ అక్కడి నుంచి సమాచారం రావడంతో అతను నాగమణి కుటుంబ సభ్యులకు విషయం తెలియజెప్పాడు. తిరిగి వచ్చేస్తానని చెప్పిన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి ఉండదని, అక్కడ ఎవరో ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నాగమణి కుటుంబ సభ్యులు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్టు ఫోటోలు, వీడియోలు చూపించాలని ప్రాధాయపడినప్పటికీ ఏజెంట్ అందుకు అంగీకరించలేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచక తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, తమ కుమార్తె నాగమణి మృతదేహం స్వగ్రామానికి తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలని కోరినట్టు చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాగమణి మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంలో చొరవ చూపాలని మృతురాలి సోదరుడు మధు కోరుతున్నారు. జిల్లా ఆమదలస మండలం తురకపేట పోస్టు వెదులవలస గ్రామం. మా పాప ఇంతకు ముందు కూడా వెళ్ళింది, బెహ్రెయిన్ వెళ్ళింది. 3 సంవత్సరాలు అక్కడ ఉంది. 3 సంవత్సరాలు దాటాక ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఉంది. 1 సంవత్సరం ఉన్న తర్వాత మొన్న 5 నెలలు అవుతుంది వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫోన్ చేసేది, అమ్మ ఎలాగొన్నావు ఏంటంటే అమ్మ బాగానే ఉండేదని చెప్పేది. అలాగ ఒక 15 రోజుల కానించి వెళ్ళే 15 రోజుల కానించి నీరసంగా ఉండడం, ఏమమ్మ అలాగొన్నావంటే ఏం లేదులేమ్మా పని చేస్తానని చెప్పేది. పని చేసుకుంటాను, కొద్ది పని కష్టంగా ఉందమ్మా అనేది. ఇప్పుడు అలాగని ఒక నెల రోజుల కానించి చాలా ఇబ్బందిగా అన్నం తినకపోవడము, తినకుంటూ ఉండడము, నన్ను చూసి ఆడడము, ఎందుకు ఏడుస్తానంటే మీరు అందరు గుర్తు వస్తున్నారులే అనేసి అనేది. అలాగ అన్ని కొలిది ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఒక 10 రోజుల నుంచి అమ్మ నేను వచ్చేయాలనుకుంటాను అన్న. సరేనమ్మా వచ్చిద్దువు, అక్కడ ఫార్మాలిటీ ఏంటో మనకు తెలియదు కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళావు, మరి వచ్చేయాలంటే ఇప్పుడు 1,00,000 2 లక్షలు కట్టాలి కదా, రావాలి కదా, మన దగ్గర అంత అమౌంట్ లేదు, ఎలాగా అన్నాను. మరి ఆఫీస్ని సరేలే అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేసింది, అమ్మ నువ్వేట అనుకుంటావు అన్నది. నేనేట అనుకోవడం ఏంటమ్మా అన్నాను. లేదమ్మా నేను లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నేను ఫోన్ చేస్తాను అన్నది. లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయడం ఏంటమ్మా అని అన్నాను. లేదమ్మా నేను లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్కి చేస్తే నాకు ఎక్కడి నుంచి రప్పించేస్తారు, అందరూ వచ్చేసినారు కదమ్మా, అలాగే అలా ఎంతమందికో సాయం చేశారమ్మా, ఊర్లోనే ఏటో అనుకుంటారు ఏటమ్మా, వీళ్ళకి వెళ్ళింది పని చేయలేక వచ్చిందని ఏటో అనుకుంటారు ఏటో, అదొక సిగ్గులాగా ఉంది. పోనీ సిగ్గు అయితే అవనీలే అమ్మ, నేను లోకేష్ సార్కి ఫోన్ చేస్తాను, నేను పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తాను సార్. ఆ మాటలు ఆడింది సార్, మరి అక్కడి నుంచి ఫోన్ చేయలేదు. ఈ మాటలు వినేసి పిల్లల్ని చంపేశారు సార్ వాళ్ళు. మా పిల్లకి జరిగిన అన్యాయం మరి ఏ పిల్లలకి జరగకూడదు. మన దేశం నుంచి పిల్లలు మరి ఆడపిల్లలు అన్నోళ్ళు ఎవరు కూడా వాళ్ళ దేశం పనికి మరి వెళ్ళకూడదు సార్. ఏ ఆడపిల్లకి ఇంత అన్యాయం జరగకూడదు సార్, పిల్లల్ని చంపేశారు సార్. ఈ మాట ఆడిన తర్వాత మళ్ళీ పిల్ల ఫోన్ చేయలేదు సార్. ఈ పిల్ల మాట ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి, లోకేష్ సార్కి ఫోన్ చేస్తామని ఎప్పుడైతే పిల్ల ఫోన్ చేసిందో వాళ్ళకి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారేటో వాళ్ళకి అర్థమయ్యింది ఏటో సార్. మరి పాప ఫోన్ చేయలేదు సార్. ఏడు జరిగిందో మాకు తెలియదు. ఈ చచ్చిపోయిందని సూసైడ్ చేసుకుంది అన్నారు. మరి సూసైడ్ చేసుకుని ఒక ఫోటోనే మరి పెట్టాలి కదా సార్. ఒక ఫోటో కూడా పెట్టట్లేదు. ఎప్పుడున్నీ డెత్ సర్టిఫికేట్ పంపించామో అక్కడ మీరు సంతకం పెట్టియండి, మీ బాడీని పంపించేస్తామా అంటారు. మరి పిల్ల ఫోటో ఒకటైనా పెట్టాలి కదా సార్. మరి ఎలాగ చచ్చిపోయిందో, ఏ చేపలు చుట్టించి పడేశారో, ఏ గోనంకంలో మూట కట్టించి పడేశారో, కూతురు ఎక్కడ ఉందో సార్ మాకు తెలియదు. కనీసం ముఖం చూస్తాం
కడసారి ముఖం చూస్తాము. ఇప్పుడు బాడీ రాలేదు కదా, పిల్ల ముఖం ఇప్పుడు చచ్చిపోయి ఫోటో పెట్టవచ్చు కదా సార్. పోనీ అక్కడ ఎవరాలు ఉన్నారు, ఆ ముసలోడు ఒకడు ఉన్నాడు ఆ ఇంట్లో, ఆడ ఇబ్బంది పెడతాడని చెప్పేది. సరేలే అమ్మ ముసలోడు ఇబ్బంది పెడతాడని చెప్పాననేసి నువ్వు అదే ఆలోచించుకొని ఉంటావా ఏట, అదేటి లేదులే అనేసి మరొక క్షణం. కానీ ఇది ఆ ముసలోడి వల్ల ఇబ్బందిగా ఉందమ్మ. ఇంట్లోని పనికని తెచ్చారా అమ్మ, వంటకని తెచ్చారా? చూడమ్మా మేకలకి ఎన్ని మేకలకు మేత పెట్టాలి, మేకలకు కుర్తి ఉడకబెడతాను, మేకలకి తవుడు ఇవన్నీ కలిపిసి ఉంటాయి అమ్మ, ఒంట్లకి ఈ నీరు పెడతాను ఇవన్నీ చెప్పిస్తాను. నేను బెంగ పెడతానని కొన్ని చెప్పేది కాదు సార్. కనీసం ఆ ఇంటికి కనీసం 10 మంది పని వాళ్ళు ఉండాలట. ఒక్కదాన్ని పాప చేత ఇన్ని పనులు చేయించి పిల్లకి నరకం పెట్టేశారు సార్. మేము బాధపడతామని కొన్ని విషయాలు మాకు చెప్పలేదు. అది పరిస్థితి ఎన్నో ఉన్నాయి. పిల్ల మాత్రం కొన్ని బయట పెట్టలేదు. ఇక్కడ పలానా దేశం వెళ్ళింది, పలానా ఆడపిల్ల ఇంత కంగాలు జరిగిపోయింది, ఆ పిల్లకి ఇలాగ చేసింది, ఇలాగ వాళ్ళు చేశారు అనేసి ప్రజలు కొంత పంచుకుంటారని ఆ పిల్ల ఈది పెట్టలేదు. పిల్లకి చాలా అన్యాయం చేశారు సార్ వాళ్ళు. అన్యాయం అంతా ఈ పిల్ల ఎంత ధైర్యమైంది. కాకపోతే ఒక ఆడపిల్ల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోద్ది. ముందు రోజు అక్కడికి వెళ్ళింది, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూశారు. బహ్రెయిన్లోని వాళ్ళు నాతో మాట్లాడారు. మాకు బాగలేదని మేము కానీ తెలుగులో చెప్తే వాళ్ళ భాషలో మాట్లాడి రూపాయలు తీసుకెళ్ళి అమ్మ నీ ఆరోగ్యం బాగు చేసుకో అనేసి నాకు రూపాయలు చూపించి ఇగో మీ పాపకి ఇస్తాను అనేసి డబ్బులు చూపించి నాతో మాట్లాడారు. అక్కడ ఆ పిల్లలకు ఆడిపించుకొని వాళ్ళు ఏ తిండి తింటే ఆ తిండి, ఏ బట్ట కడితే ఆ బట్ట, పిల్ల కారు మీద అక్కడికి ఇక్కడికి 5 స్టార్ హోటల్లాగా అన్ని కూడా తిప్పారు పాప చూపించేది. ఇక్కడ మాత్రం ఒక రోజు వాళ్ళకి చూపించేది కాదు, మాట్లాడేసి తుళ్ళు పడేది. అమ్మ వాళ్ళు వస్తున్నారని ఫోన్ పెట్టేసేది. ఇక్కడ మాత్రం పాపకి మాత్రం చాలా నరకం చూపించారు అందరిని. ఇంత చెట్టు అంత మనిషి కూతురు, చెయ్యెత్తు పొడుగు మనిషి కూతురు ఇలాగ అయిపోయి నల్లగా మాడిపోయింది సార్. కూతురికి ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత కొట్టారు, ఎంత తిట్టారు. ఇంత చెయ్యెత్తు పొడుగు మనిషి ఇలాగ అయిపోయింది సార్. ఇలాగ అయిపోయి మనిషి నల్ల కమిలిపోయింది.